హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎగ్ మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ వరకి పల్లీలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసాలు, 2 లవంగాలు, ఒక చిన్న ఇంచు చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని, లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసి, దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, అందులో మునంకాయలను ముక్కలుగా చేసుకొని వేసేసుకొని, ఒక 2 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోనే బాయిల్ చేసిన ఎగ్స్‌ని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీని వేసేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని, బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత దీంట్లో ఇందాక మనము చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకి లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలాగా మసాలా మీద ఆయిల్ తేలినట్టుగా ఉంటుంది. అప్పుడు మన మసాలా ఉడికినట్టు అర్థం. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని, అలాగే మునంకాయ ముక్కలను కూడా వేసేసుకొని, కొంచెం చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇదే టైంలో దీంట్లో మనకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన ఎగ్ మునంకాడల మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి.